హలో అందరికీ ఈరోజు అయితే మనం ఒక యూస్ఫుల్ ప్రోడక్ట్ని అన్బాక్స్ చేయబోతున్నామండి. ఇది ఏంటంటే దేవుడి మందిరము. చూద్దాం ఇప్పుడు ఎలా ఉందో, ఎలా వచ్చిందో మీషో నుంచి. మొత్తం ప్లైవుడ్ లాగానే ఉంది. చాలా క్వాలిటీ అయితే చాలా బాగుందండి. స్టాండర్డ్ ఉంది, అసలు విరిగేటట్టు కూడా లేదు. చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఇవన్నీ కూడా అటాచ్మెంట్స్ అండి. మనం దీన్ని అంతా కూడా అటాచ్ చేసుకుంటే మందిరం అవుతుంది. ఇన్స్ట్రక్షన్స్ కూడా వాళ్ళు మెన్షన్ చేశారండి. చూసారు కదండి, ఈ ప్రోడక్ట్ అయితే ఎంత బాగుందో. పూజా మందిరం అయితే చాలా బాగుందండి. ఎవరైనా సరే ఇంట్లో పెట్టుకోవచ్చు. ఇంకా వ్రతాలకు అది, పూజా వ్రతాలకు అది, ఇప్పుడు వచ్చేది శ్రావణ మాసం కదండి, పూజా వ్రతాలకు అది కూడా చాలా బాగుంటుంది. ఇది నేను అతి తక్కువ బడ్జెట్లోనే తీసుకున్నానండి. దీని లింక్ కనుక కావాలి అని అంటే కనుక డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఇంకా కమ్యూనిటీ పోస్ట్లో కూడా ట్యాగ్ చేస్తాను. ఆ లింక్ త్రూ వెళ్ళి పర్చేస్ చేసుకోండి. స్మాల్ ఫోకస్ లైట్ కూడా పెట్టారండి దేవుళ్ళ కోసం. అంటే దేవుళ్ళ దగ్గర చీకటి ఉండకుండా లైట్ ఉండేటట్టుగా. దీనికి ఇది ఇన్బుల్ట్ లైట్ కూడా వచ్చిందండి. మనకి ఇలాగా మొత్తం అంతా ఫిట్ చేసిన తర్వాత డోర్స్ లాగా వచ్చినాయండి. అంటే ఏదైనా స్టోరేజ్ ఉంటే కర్పూరం, వత్తులు లాంటివి, దేవుడికి సంబంధించిన పూజా ఐటమ్స్ ఏమైనా స్టోరేజ్ ఉంటే కనుక ఇందులో పెట్టుకోవచ్చు. మనం ఫొటోస్ అయితే ఇందులో మొత్తం పెట్టుకోవచ్చు అండి. ఇంకా పైన కూడా ఒకవేళ ప్లేస్ సరిపోతే పెట్టుకోవచ్చు. చాలా బాగుందండి, చాలా స్టాండర్డ్గా ఉంది. నాకైతే బాగా నచ్చింది పూజ మందిరం. థ్యాంక్ యూ అండి.